కీర్తి సురేష్ పెళ్ళి. గోవాలో పెళ్లి చేసుకుంటుంది బంధువులు సన్నిహితుల మధ్యలో. చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ నేపథ్యంలో పెళ్లి జరుగుతుంది. సరే, ఇంతవరకు చాలామందికి తెలిసిన విషయమే. కానీ ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వీళ్ళిద్దరిది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని చెప్పొచ్చు, కులాంతర వివాహం. ఆ పెళ్లి కొడుకు పేరు ఏదో టప్పర్ జోసో ఏదో ఉంది, క్రిస్టియన్ పేరు. అతను మాలా క్యాస్ట్. కీర్తి సురేష్ హిందూ. 11 సంవత్సరాల నుంచి గూటం, అదే ప్రేమ. గూటం అంటే ఇలా కొట్టేదాన్ని గూటం అంటారు మా భాషలో, మా రాయలసీమ లాంగ్వేజ్లో. ఇలా వీళ్ళిద్దరు 11 సంవత్సరాల నుంచి ప్రేమ అంటే ఇప్పుడు కీర్తి సురేష్కి 34, 35 ఉన్నాయి. 11 సంవత్సరాల నుంచి ప్రేమ అంటే అప్పుడు స్కూల్ ఏజ్లోనే ఇద్దరు కలిసి బాగా ఏమోలే. ఇది ఇలా ఉండగా కీర్తి సురేష్ 11 సంవత్సరాల నుంచి ఈడితో ప్రేమలో ఉంటూ తమిళ హీరో తలపతి విజయ్ను కూడా ప్రేమించింది అని ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఇది నిజమే అనడానికి కూడా ఆధారాలు ఉన్నాయి. తలపతి విజయ్ భార్య విజయ్ ఎక్కడ ఏ ఫంక్షన్కి వెళ్ళినా, తన ఫ్యామిలీకి సంబంధించిన అకేషన్స్ ఏమైనా జరిగినా ఎప్పుడూ పక్కనే ఉంటుంది. సినిమాకు సంబంధించిన అవార్డు ఫంక్షన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి సంగీత గారు, విజయ్ గారి భార్య ఎప్పుడూ వస్తూ ఉండేది. కీర్తి సురేష్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి విజయ్తో 2-3 సినిమాలు చేసిన తర్వాత రావట్లే. కీర్తి సురేష్తో చనువుగా ఉండటం, ఎక్కడ పడితే అక్కడ ఇద్దరు కలిసి కౌలించుకోవడము, చేతులు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడము, ఇదంతా చూసిన తలపతి విజయ్ భార్యకి కోపం వచ్చి ఇంట్లో విభేదాలు మొదలయ్యాయి. నన్నే అనుమానిస్తావా, నీకు విడాకులు ఇస్తున్నా పో అని చెప్పి తన భార్యతో విడాకుల దాకా వెళ్ళినట్టు కూడా సమాచారం. మొత్తానికి నున్నగా గుండు చేసిందేమో. అంతా అయిపోయిన తర్వాత చీకేసిన టెంకను పడేసినట్టు విజయ్ని పక్కకు పెట్టేసి తన పాత బాయ్ ఫ్రెండ్తో పెళ్లి చేసుకోబోతుంది. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ వదిలేసిన తర్వాత అయినా విజయ్ గమ్మున ఉండొచ్చు కదా. త్రిషను గూట కొట్టాడు. త్రిష ఇంకా ముదురు, అది తెలివి విజయ్కి. సో ఫైనల్గా కీర్తి సురేష్ అయితే ఆల్రెడీ ప్రేమలో 11 సంవత్సరాలు ఇంచుంటూ విజయ్తో, ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్స్తో ఫ్రెండ్లీ లవ్ అఫేర్లు పెట్టుకుంది. ఎవరి పాపం వాళ్ళది, మనం ఏం చేయలేము, దేవుడైతే లేడు. వీడియో నచ్చితే మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.